హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి బట్టలు చూపిస్తుంది అనుకుంటున్నారా? బట్టలైతే తిరుమలకైతే తీసుకెళ్ళాలండి. మా ఫ్రెండ్‌కి బట్టలైతే పెడుతున్నాను నేను. ఇక్కడ శారీ అండి, ఇది చాలా బాగుంది. సిల్వర్ గోల్డ్ కలర్ కాంబినేషను, లక్స్ గ్రీన్ కలర్ అండి ఇది. ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకు భలే నచ్చింది. పింక్ కలర్ అండి బ్లౌజ్ మొత్తం కూడా. ఇక్కడ బట్టలు ముగ్గురికి తీసుకున్నాను. మా అన్నయ్యకి, మా ఫ్రెండ్‌కి, అలాగే చూసారు కదా పాపకి పుట్టు వెంట్రుకలండి. అందుకని చెప్పేసి బట్టలు పెట్టాలి అని చెప్పేసి నేనైతే తీయించాను ఇక్కడ. బ్లౌజ్ అయితే అండి అప్పటికప్పుడు కుట్టించాను. నైట్ 10కి ఇచ్చాడు అతను. చూసారు కదా, ఆ టైంలో వెళ్ళి తీసుకున్నానండి. ఇంకా ఇష్టంతో చేసే పని ఏదైనా కష్టంగా అనిపించదు కదా. ఇంకా ఆ టైం అయినా సరే నల్లగరం, నేను మా హస్బెండ్ పిల్లలు నల్లగరం వెళ్ళేసి బ్లౌజ్ అయితే తీసుకొని వచ్చాము. వెంటనే అడిగిన వెంటనే స్టిచ్ చేయించారండి తెలిసినక్కే. ఇక్కడ తిరుమలకైతే బయలుదేరిపోయాము. మిడ్‌నైట్ 2:30కి అయితే బయలుదేరామండి. మా అన్నయ్య వాళ్ళది నందలూరు. ఇంకా మాది రాజంపేట కదా, అక్కడి నుంచి వచ్చేసారు. 2:30కి అంతా వచ్చేసారు. ఇంకా బయలుదేరిపోయాము మిడ్‌నైటే. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ఆన్‌లో ఉంచుకోండి. నేనే వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి అవి కూడా చెక్ చేసి చూడండి. తిరుమలకి బయలుదేరాము అని చెప్పాను కదా, మిడిల్‌లో టీ తాగుదాము అని చెప్పేసి ఆగామండి. నేనైతే ఇవి ఫస్ట్ చూడలేదు, తర్వాత చూశాను. ఇక్కడ బిస్కెట్ వేస్తున్నాడు మా హస్బెండ్. అవి వేసిన వెంటనే తినలేదు, కానీ తర్వాత కాసేపు ఆగిన తర్వాత చిన్న చిన్నగా తినడం స్టార్ట్ చేశాయండి. ఇంకా బయలుదేరిపోయాము. చెక్కింగ్ మొత్తం అయిపోయింది. చూసారు కదా, ఇక్కడ కాసేపు అయితే ఆగాము. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఏది లేకుండా చాలా హ్యాపీగా వెళ్ళేసి చాలా హ్యాపీగా తిరిగొచ్చాము. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా ఫ్రెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నాకు అంతే చాలు. ఫస్ట్ టైం నేను తనకు బట్టలు పెట్టడము. నా పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు నా అంతట నేను ఎవ్వరికి బట్టలు పెట్టింది లేదండి. ఫస్ట్ టైం తనకే పెడుతున్నాను. చూసారు కదా, ఇక్కడైతే వెళ్తున్నాము తిరుమలకైతే పైకి. మిడ్‌నైట్ అండి స్టార్ట్ అయ్యాము. నిద్ర తక్కువైంది. చెప్పలేంలేండి. పోయేటప్పుడు ఏమనిపించలేదు గానీ, వచ్చేటప్పుడును చాలా డల్ అయిపోయాం అందరం కూడా, నిద్ర తక్కువయ్యి. ముందు ముందు చెప్తాను. అది కూడా ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి ఇక్కడ. మేనమామ సాంగ్యం అయితే మేమే చేస్తున్నామండి. అందుకని చెప్పేసి ఇక్కడ పుట్టు వెంట్రుకలు కదా, ఫస్ట్ టైం తీపించడము. ఇలా 3 పక్కల ఇలా హెయిర్ తీసేసి కట్ చేపిస్తున్నారాయన. చూసారు గదా, ఈ విధంగా అయితే కట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం అయితే ఇలా చుట్టూ మొత్తం 3 పక్కల తీసేసి హెయిర్ కటింగ్ చేపిచ్చేసి, తమలపాకు కూడా కట్ చేపిస్తారు గదా మేనమామతో, అలా అండి ఈ సాంగ్యం మొత్తం కూడా. ఉంగరంతో ఏం చేశారో చూడలేదు నేను, మిస్ అయిపోయాను. మా హస్బెండ్‌కి తను ఇచ్చిన తర్వాత చూశాను నేను. ఇలా తమలపాకు కూడా కట్ చేయించాడండి. తర్వాత కొబ్బరి గిన్నెనైతే తల మీద పెట్టి నొక్కుతారు గదా, అది కూడా చేయించారు. అక్కడ మా హస్బెండ్ అయితే అలా చేస్తున్నారు కదా, కూర్చున్నదైతే మా అన్నయ్య. తను మా ఫ్రెండ్, స్కై బ్లూ కలర్ శారీ. తను కూతురనమాట, మా కోడలి పిల్ల. చూస్తున్నారు కదా, ఇంక ఈ విధంగా ఒత్తించేశారు. మా అన్నయ్య అయితే పాపం అండి, రూమ్ చూడడానికి ఎంత కష్టపడ్డాడంటే అంత కష్టపడ్డాడు రూము తీసుకోవడానికి. రష్ ఎక్కువ ఉన్నారండి. చాలా టైం పట్టింది. అప్పటికి తిరుమలకి వచ్చిన తర్వాత ఫస్ట్ రూమ్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి అవైలబుల్‌గా వెళ్ళారు. ఇంకా టైము ఇంకా చాలా టైం పడుతుంది అనేసరికి ఇంకా హెయిర్ అన్న ఇలా గుండన్న చేయించుకుందాము అందరము అని చెప్పేసి వచ్చారు. తర్వాత వెళ్ళేసరికి మళ్ళీ లేట్ అయిపోయింది. అప్పటికే 3 టైమ్స్ ఓపెన్ చేసేసి 3 టైమ్స్ అయితే క్లోజ్ చేశారంట. చాలా సేపు వెయిట్ చేశాడు. 12కి అయితే దొరికిందండి రూము. ఇంకిక్కడ గుండు చేయడం అయితే స్టార్ట్ చేసేసారు. ఇక్కడ ఆంటీ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ మమ్మీ అండి. మా అన్నయ్య ఎంట్రుకలు తీపియక ముందు చాలా బాగున్నాడు. హెయిర్ స్టైల్ అయితే చేత్తో అనుకుంటుంటే నాకు చాలా నవ్వొచ్చేది. గుండయిన తర్వాత ఎంత నవ్వుకున్నానంటే అంత నవ్వుకున్నానండి. ఇంక అనుకో అని చెప్పేసి చాలా అన్నాననమాట. వర్ణిక అయితే అస్సలు ఏడ్చలేదండి. రిషి వాళ్ళకి తీయించేటప్పుడు ఫస్ట్ చాలా ఏడ్చింది. రిషి, దీపు ఇద్దరు కూడా ఏడ్చారు. వీళ్ళైతే అస్సలు వర్ణిక ఏడ్చలేదు, బన్ను ఏడ్చలేదు. ఇద్దరు కూడా ఏడ్చలేదండి పిల్లలు. చాలా బాగా తీయించుకున్నారు. అస్సలు ఎక్కడా విసికియలేదు.
ఎలా చెప్తుంటే అలా తిరిగి తీయించుకుందండి వెంట్రుకలైతే. మా అన్నయ్య ముందుగానే చెప్పారంట ఏడ్చొద్దమ్మా అని చెప్పేసి. అందుకే వాళ్ళ డాడీ మాట వినేసి ఇంకా అస్సలు కదలలేదు, అస్సలు ఏడ్చలేదు. గుండు చేసే అతను కూడా అన్నాడు చాలా బాగా తీయించుకుంది, ఏడ్చలేదు అని చెప్పేసి. ఇక్కడ గుండు చేయించుకున్న తర్వాత ఇంకా రూమ్ కూడా తీసుకోలేదండి అప్పటికి. రూమ్ తీసుకున్నామేమో. రూమ్ తీసుకొని అంతా లగేజ్ రూమ్లో పెట్టేసి తినడానికైతే వెళ్ళాము ఆఫ్టర్నూను. ఇక్కడ వెంగబామ్మ అని ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళామండి. ఎండ ఎలా ఉందంటే అలా ఉందండి. కాలు పెడితే కాలిపోతుంది. చాలా ఎండలున్నాయి. పిల్లల్ని ఎత్తుకున్నారు మా అన్నయ్య కూడా. మా అన్నయ్య, మా హస్బెండ్ కూడా పిల్లల్ని ఎత్తుకున్నారు. నేను బాబుని తీసుకున్నాను. కాలిపోతున్నాయి. అస్సలు నడచలేకపోతున్నాం. పెద్దవాళ్ళని నడచలేకపోతున్నామండి. ఇంకక్కడికి స్లిప్పర్స్ కూడా వేసుకోలేదు. చాలా మందున్నారు ఇక్కడ. తర్వాత మేము వెళ్ళంగా ఇంకా కాదు రిటర్న్ వచ్చేద్దాం అనుకున్నాను. కానీ ఇంకా అప్పటికే పంపించేశారు. లంచ్ చేసిన తర్వాత ఇంకా ఖాళీ టైం అయితే ఉండిందండి. జపాలికి అయితే వెళ్ళాము. అక్కడి నుంచి కొద్దిగా పైకి వెళ్తే తిరుమల కొండ మీద నుంచి జపాలి అయితే ఉంటుంది. ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్ అండి వెళ్ళడము. వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళలేదు అని ఇంకా మాకి టోకన్స్ వచ్చేసి 7 PM ఉన్నాయి దర్శనము, స్వామివారి దర్శనము. ఇంక ఈ టైం అంతా ఖాళీనే కదా అని చెప్పేసి తిన్న తర్వాత ఇలా ఈ విధంగా అయితే వచ్చేసాము. ఇది కూడా మా హేమ చెప్పింది, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అయితే చెప్పింది వెళ్దాము అని చెప్పేసి. అందుకని చెప్పేసి వెళ్ళాము. చూసారు కదా స్టార్టింగ్ అండి కార్ దిగంగానే రిషి నాకు నిద్ర వస్తుంది అనింది. పాపని ఎత్తుకొని మనం స్టెప్స్ ఎక్కలేం కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ నేను చాలా భయపడ్డాను. తర్వాత తనే లేచి ఇంకా తనే ఫస్ట్ వెళ్తుందండి. టైం అయిపోతుంది రండి మమ్మీ అని పిలుస్తుంది. నేను మా ఫ్రెండ్ నడచలేకుండా ఉంటే వెళ్ళిన తర్వాత ఇక్కడ కోతులు చూసి భయపడి బ్యాక్ వచ్చేసింది. అయితే కొట్లాడుకుంటున్నాయండి, చాలాసేపు కొట్లాడుకున్నాయి. నేనే వీడియో షూట్ చేశాను బాగుంటుంది కదా అని చెప్పేసి, మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి. కొట్లాడుకున్నాయండి. తర్వాత ముందు కూడా కోతులు చాలా ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి వచ్చేసాం కదా, అందుకని చెప్పేసి మళ్ళీ ఇక్కడ పరిగెడుతుంది. లొకేషన్ అయితే ఫోటోషూట్కి చాలా బాగుంటుందండి. ఇంకా స్వామివారి గుడికి అయితే వచ్చేసాము. ఆంజనేయ స్వామి అయితే ఉంటారండి ఈ గుడిలో. దర్శనం కూడా అయిపోయింది. ఇంకా లోపల షూట్ చేయనీయరు కదా, అందుకని చెప్పేసి షూట్ చేయలేదు నేను. బయటకు వచ్చిన తర్వాత ఇంకా మొత్తం కూడా చుట్టూ చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు కదా ఉడత అండి, కొబ్బరి ముక్క ఇస్తుంటే తింటుంది. మేము దర్శనానికి లోపలికి వెళ్ళేటప్పుడు 3 ఎన్నో ఉన్నాయి, రిటర్న్ వచ్చేసరికి ఒక్కటే ఉండిందండి. ఇంకా పైన ఉన్నాయి. ఇదంతా గుళ్ళో అండి. నేను షూట్ చేయలేదు ఎక్కువ, మళ్ళీ చూస్తే బాగుండదు పూజారులు అని చెప్పేసి. ఇక్కడ ఈ గంధం రాశారండి, ఇక్కడ అంటుకుంటాయంట, ఇలా స్టిక్ అయిపోతాయంట కాయిన్స్. చూసారు కదా చాలా వరకు అంటించి పెట్టారు. నేను కూడా పెట్టాను, జర్రని జారుకుంటూ వచ్చిందండి. తర్వాత మళ్ళీ స్టిక్ అయిపోయింది. కాసేపు కిందకి వచ్చిన తర్వాత అది కింద పడుతుందేమో అనుకున్నాను, అది కూడా స్టిక్ అయిపోయింది అక్కడే. తర్వాత ఇక్కడ కోనేరు అయితే ఉన్నాయండి, 2 ఉన్నాయట. మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి చెప్పింది. ఒకటైతే చూశాను, ఇంకొకటి మాటల్లో పడిపోయి మర్చిపోయామండి. కోతి నీళ్ళైతే తాగుతుంది. ఇది కూడా షూట్ చేశాను, మీకు షేర్ చేసుకోవాలి అని చెప్పేసి. చూసారు కదా ఎన్ని ఉన్నాయో, పరిగెట్టుకుంటూ వచ్చాయండి. ఇక్కడ ఇంకా షాపింగ్ చేయడానికి జపాలిలో ఇదంతా షాప్స్ అయితే ఉన్నాయి. ఇదంతా కూడా దర్శనం అయిపోయిన తర్వాత అండి, బ్యాక్ అయినా రిటర్న్ అయినప్పుడు ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి. నేను నిజంగానే ఆయన ధ్యానం చేస్తున్నారు అనుకున్నాను, వీడియో తీసుకుంటున్నారు. షాక్ అయ్యాను చూసి నేను. ఇంకా స్టెప్స్ దిగుతూ ఇంకా ఇలా కీర దోశ కనొచ్చింటే ఇవైతే తీసుకుంటున్నాము. ఆల్రెడీ రిషికి దీపుకి ఫీవర్ వచ్చిండిందండి, ఇది ఎలాగో తగ్గిపోయింది. ఇంకా కీరా దోశ ఇవన్నీ తినింది. జలుబు అయితే ఎక్కువైపోయింది రిషికి. ఎలాగో దగ్గలేదండి, దగ్గుతుందేమో అని చెప్పేసి భయపడ్డాను. లొకేషన్ బాగుంది కదా అని చెప్పేసి ఒక ఫోటో అయితే తీసుకున్నాం ఇక్కడ. ఒక ఫోటో కాదులేండి, చాలా ఫొటోసే తీసుకున్నాను. అవన్నీ కూడా అప్లోడ్ చేయలేదు, ఎందుకు అని చెప్పేసి. ఇక్కడ రిషిని వాళ్ళ డాడీ అయితే ఎత్తుకున్నారు. ఇంకా కోనేరు దగ్గర అయితే దీపు వాళ్ళ డాడీ. మా ఫ్రెండ్కి బట్టలు పెట్టాను అని చెప్పాను కదా, ఫోటో అయితే యాడ్ చేశాను, వీడియో కూడా యాడ్ చేశాను, చూసేయండి. ఇక్కడ సీరియల్ యాక్టర్ సుహాస్ని ఉంటారు కదా, తనైతే ఉన్నారు. ఫోటో అయితే తీసుకున్నాం మేము. ఇంకా బట్టలు పెట్టడం అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత బట్టలు అయితే పెట్టానండి వాళ్ళకి.
ఒడిలో బయట కొంగులో అయితే పసుపు కుంకుమ వేసి ముందుగా ఇంకా శారీ ఇలా పెట్టేశాను. శారీ పెట్టిన తర్వాత ఒడిబియ్యం కూడా పోసానండి. ఇంకా కవితకైతే నేను పెట్టాను. కవితకి పెట్టి ఇంకా పాపకు కూడా ఇచ్చాను. ఇంకా వాళ్ళు ఆ బట్టలైతే కట్టుకున్నారండి. ఆ బట్టలు కట్టుకొని దర్శనానికైతే వెళ్ళాము. చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం నేను బట్టలు పెట్టడము నా 7 ఇయర్స్ మ్యారేజ్‌లో ఫస్ట్ టైం మా ఫ్రెండ్‌కి బట్టలు పెట్టడము. వాళ్ళు నేను సత్యనారాయణ వ్రతం చేయించేటప్పుడు పెట్టారండి. ఇక్కడ పాపకి వెంట్రుకలు తీపిస్తున్నాం కదా! అందుకని చెప్పేసి పెట్టాలి అని చెప్పేసి నేనే పెట్టాను. వాళ్ళైతే వద్దు అన్నారు. కానీ నేనే బలవంతంగా అయితే పెట్టాను. బాగుంటుంది కదా అని చెప్పేసి బట్టలు పెట్టిన తర్వాత ఒడిబియ్యం అయితే పోస్తారు కదా! అవే పోస్తున్నానండి. నాకు తెలిసిన పద్ధతిలో అయితే ఇలా పోసాను. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. నాకు అది చాలు. ఏదైనా ఇష్టంతో చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అది నేనైతే ఫీల్ అయ్యాను. నేను ఎప్పుడు వదిన అని పిలిచాను. మా అన్నయ్య, మా వదిన పిల్లలతో హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అంటూ బట్టలైతే పెట్టి ఒడిబియ్యం అయితే పోసానండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు చెప్తుంటే నాకు కంట్లో నీళ్ళు వస్తున్నాయి. అప్పుడు ఏడ్చలేదు కానీ ఇప్పుడు ఏడుపు వస్తుంది నాకు చూస్తుంటే. చాలా హ్యాపీగా అనిపించింది. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వర్ణిక కూడా నేను పోస్తాను మమ్మీ బియ్యము అని చెప్పేసి అనింది. ఇంకా వద్దు అన్నాము. రిషి కూడా పోసింది. నేను మా హస్బెండ్ రిషి అయితే పోసాము. చాలా హ్యాపీ అనిపించిందండి నిజంగా చెప్పాలంటే. తిరుమల ట్రిప్ మొత్తం కూడా హ్యాపీగా నడిచింది. ఇంకా ఏంటి అంటే కొద్దిగా దర్శనానికి వెళ్ళినప్పుడు పిల్లలు అది నైట్ టైం అండి 9 అలా అయింది. ఇంకా నిద్రకు వచ్చి ఉంటారు కదా! వాళ్ళు విసిగించారు ఆ లైన్‌లో మాత్రము. అది తప్ప ఇంకా మొత్తం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా అండి. ఇప్పుడు చూసుకుంటే ఏడుపు వస్తుంది నాకు ఆనందంతో. పిల్లలైతే ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నారు. నేను కూడా దర్శనానికి వెళ్ళేటప్పుడు జపాలిలో ఇలా తీసుకున్నాను. తర్వాత దర్శనానికి వెళ్ళేటప్పుడు అండి ఫొటోస్ మేము నలుగురం కూడా తీసుకున్నాము. తర్వాత నేను మా ఫ్రెండ్ తీసుకున్నాము. చూసారు కదా! చాలా హ్యాపీగా అనిపించిందండి నిజంగా. ఇంత హ్యాపీనెస్ ఎక్కడికి వెళ్ళినా లేదు నాకైతే నిజంగా. ఈ తిరుమల ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. మనకు నచ్చిన వాళ్ళతో వెళితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. అది నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ రూమ్‌లో కూడా 2 అవర్స్ వేశారండి దర్శనానికి వెళ్ళినప్పుడు. ఆ 2 అవర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. చాలా బాగా గడిచిపోయిందని చెప్పుకోవచ్చు. చాలా తక్కువ టైం అయినా కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా ఇలా మేమందరం కూడా ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నామండి. ఫ్యామిలీ మొత్తం కూడా. ఇంకా మా హస్బెండ్‌కి తీశాను నేనైతే. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.